హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనే వ్లాగ్స్. సమ్మర్ వెకేషన్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమైతే సమ్మర్ వెకేషన్ అంటే ఆంధ్రాకి వచ్చాము. ఫ్యామిలీ వెడ్డింగ్ ఒకటి ఉంటే యోధా బర్త్డే, నా బర్త్డే అన్నీ వన్ డే గ్యాప్లో కదా. మే స్టార్టింగ్లో మాకు కొంచెం రిసార్ట్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఆ వెడ్డింగ్ అయినాక రాజమండ్రి నుంచి వైజాగ్ ఆన్ ద వేలో, వైజాగ్కి 39.5 కిలోమీటర్స్లో కూరపల్లి న్యూ పద్మనాభం రోడ్ అనే ప్లేస్లో రాక్స్ అండ్ గ్రీన్స్ అనే లగ్జరీ ఫామ్ స్టేకి వెళ్ళాం అనమాట. గూగుల్ మ్యాప్స్లో రాక్స్ అండ్ గ్రీన్స్ అని టైప్ చేస్తే మనకి బాగానే ఉంది మ్యాప్ అంతా, ఏమి ఇబ్బంది లేదు. అక్కడ కొండ సైడ్ ఒక 200 మీటర్స్ రోడ్ మాత్రం కొంచెం బాగాలేదు. బట్ అక్కడ నుంచి మనకి ఆ ప్లేస్ అడాప్ట్ చేసుకున్నట్టు చాలా బాగుంటుందంట. చాలా బాగుంటుంది. నేచర్కి దగ్గరలో ఉన్నట్టుగా స్పెండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ విల్లాస్ ఎలా ఉంటాయంటే 8 విల్లాస్ ఉంటాయి. 8 సపరేట్ గ్రూప్ స్టేస్ లాగా ఉంటాయన్నమాట. అక్కడ మనం వెళ్ళిన స్ట్రెంత్ని బట్టి మనం ఏ విల్లా కావాలంటే ఆ విల్లా రూమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ 4 రూమ్స్, గ్రూప్ ఆఫ్ 3 రూమ్స్, సింగిల్ రూమ్ అలా ఉంటాయి అన్నమాట. మనకి ఇండివిజువల్గా పూల్స్ ఉంటాయి. ఈ 8 గ్రూప్ స్టేస్ లాగా ఉండి ప్రతి గ్రూప్ స్టేకి ఇండివిజువల్గా సపరేట్గా ప్రైవసీ ఉంటుంది. డ్రెస్ కోడ్ అని, స్విమ్మింగ్ పూల్లో దిగడానికి అదే ఉండాలని ఇలా ఏం లేదు. మనం ఏ రూమ్లో దిగితే ఆ రూమ్లో మనకి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుంటే తీసుకొచ్చి ఇస్తారు. అండ్ ఇది వచ్చి బర్డ్స్, చిన్న బర్డ్స్ సౌండ్స్ మనకి బాగా వినిపిస్తాయి. నేనైతే మార్నింగ్ కూడా వాక్కి వెళ్ళాను. కార్ దగ్గర కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి తెచ్చుకోవడానికి వెళ్ళాను. అప్పుడైతే చాలా బాగా అనిపించింది. మేము చెక్-ఇన్ 2 o'clock దాటాక ఒక హాఫ్ అన్ అవర్కి చేసాము. చెక్అవుట్ ఏమో 12 o'clock చేసాము నెక్స్ట్ డే మార్నింగ్. చెక్-ఇన్ చెక్అవుట్ రూల్స్ 2 PM చెక్-ఇన్, నెక్స్ట్ డే మార్నింగ్ 10 to 12 ఎప్పుడైనా చెక్అవుట్ చేయొచ్చు. ఇలా ర్యాబిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే పక్కన ఇవి కూడా ఉంటాయి అన్నమాట. వైట్ కోళ్ళు, పీజియన్స్ అన్నీ ఉంటాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. బర్డ్స్ని, ర్యాబిట్స్ని వీటిని ఉంచడమే కాదు, వాటిని క్లీన్లీగా మెయింటైన్ చేయడం కూడా ఒక ఫామ్ స్టే. మొత్తం కూడా ఆ ప్లేస్ అంతా కూడా మ్యాంగోస్తో ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది అనమాట. ఇది కరెక్ట్గా మ్యాంగో సీజన్ కావడం వల్ల మన కళ్ళకి మంచి ట్రీట్లా అనిపిస్తాయి ఆ మ్యాంగోస్ చూస్తే. అండ్ అలాగే రెస్టారెంట్కి వేరే స్లాట్, ఇది రెస్టారెంట్. అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్, పికెల్ బాల్ ఆడుకోవడానికి ఒక కోర్ట్, క్రికెట్ ఆడుకోవడానికి ఒక కోర్ట్. అండ్ ఇవైతే బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇవి ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వెళ్ళాము. అది కూడా ఇట్లానే ఉంటుంది, నేచర్కి దగ్గరగా యాస్థెటిక్ వ్యూ పాయింట్స్తో యాస్థెటిక్గా ఉంటుంది. హైదరాబాద్లో అదైతే వైజాగ్లో ఇది అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇంచుమించు సేమ్ ఉన్నాయి ప్లేసెస్ రిసార్ట్స్ రెండు. నాకు ఇందులో ఈ రిసార్ట్లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సపరేట్గా ప్రైవసీ. పూల్లో దిగామంటే ఒక ప్రైవసీ కావాలనే ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ కొంచెం పార్టీ సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీస్, వెడ్డింగ్ యానివర్సరీ పార్టీస్ అలాగా ఒక గ్రూప్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మేము నెంబర్ 8లో దిగామన్నమాట. మేము మోర్ దెన్ ఇంత 4 couples ఇంకా పిల్లలతో వెళ్ళాం కదా, మాకు అది సరిపోయింది. 4 coupleస్కి 4 రూమ్స్ అలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. రూమ్స్ కూడా చాలా క్లీన్లీగా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కూడా ఎక్సెప్షనల్, అసలు ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము పెళ్ళికి వెళ్ళి వచ్చాక ఒక 4 days మాకు నాన్ వెజ్ తినలేదు కదా, ఇంకా ఆ రోజు మంచిగా నాన్ వెజ్ ఆర్డర్ చేసి బాగా తిన్నాం అనమాట. త్వరగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది క్రికెట్ కోర్ట్. అసలు మా హస్బెండ్ కూడా క్రికెట్ బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళ బ్రదర్స్ వచ్చినారు కదా, బ్రదర్స్తో ఆడుకున్నారు. అండ్ ఇది మార్నింగ్ నేను వాక్కి వెళ్ళా అని చెప్పాను కదా, కార్ పార్కింగ్ దగ్గరికి. కార్స్ పార్క్ చేసుకున్న తర్వాత మన లగేజ్ వాళ్ళే ట్రాలీలో తీసుకొచ్చి మన రూమ్ వరకు సర్వీస్ చేస్తారు. అండ్ వాస్ట్ ప్లేస్ ఉంటుంది జాగింగ్ చేసుకోవడానికి. మార్నింగ్ చాలా సెరీన్గా ఉంటుంది అన్నమాట. రెస్టారెంట్లో వేసి మళ్ళీ మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇలాగా లాన్ లాగా ఎక్కడ పడితే అక్కడ మనకి సిట్టింగ్ కోసం, వ్యూ కోసం చైర్స్ అన్నీ ఉంటాయన్నమాట పిల్లలు కూర్చోడానికి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న స్వింగ్ కూడా ఉంటుంది. అండ్ మేము చెక్-ఇన్ చేసిన కాసేపుకే పూల్లో దిగేసాం అనమాట. ఇంచుమించు 4:30కి ఫుడ్ చెక్-ఇన్ చేశాక ఫుడ్ తినేసాక 1 hour గ్యాప్ ఇచ్చేసి పూల్లో దిగేసి ఆల్మోస్ట్ 5 to 6 hours ఎంజాయ్ చేశారు. నేను విత్ బేబీ ఉన్నాను కాబట్టి నేను ఒక 1 hour అలా దిగేసి ఇంకా బయటకు వచ్చేసాను. తర్వాత పూల్ ఫన్ ఎంజాయ్ చేశాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 7 to 9 అలా మొత్తం తిరిగేసి రిసార్ట్ అంతా
మళ్ళీ 9కి 10కి అలాగా డిన్నర్ చేసేసి నైట్ అలాగా అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి అలాగా ఇదంతా వ్యూ చూద్దామని నేను బయటికెళ్ళాను. మ్యాంగోస్ చూసారా? మ్యాంగో చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా! ఎక్కడ పడితే అక్కడ గాలికి మ్యాంగోస్ పడుతూనే ఉంటాయన్నమాట. ఆ మ్యాంగోస్ అన్నీ పిక్ చేసి ఒక దగ్గర పెడుతుంటారు. అది నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి నాకు అలా దారిలో మ్యాంగోస్ కనిపించాయి. నేను చెప్పాను కదా 8 గ్రూప్ స్టేస్ లాగా ఉంటాయని. అవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెంబర్ 1, నెంబర్ 2 అని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక రో హౌసెస్ లాగా ప్రైవసీ ఫుల్గా ఉంటుంది. ఒక గ్రూప్ స్టే లాగా ఇలా ఇలా వాక్ ట్రాక్ మొత్తం మనం నడుచుకుంటూ వెళ్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంటుంది. మేము దిగింది 4 రూమ్స్ ఉండే స్పాట్ అనమాట. అండ్ వాళ్ళకి వచ్చే మ్యాంగోస్లో మనం విజిట్ చేసి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కొన్ని మ్యాంగోస్ కూడా ఇచ్చారనమాట మాకు. రసాలు అంటారు కదా, మ్యాంగోస్ ఇచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాక తిన్నాము పండిపోయిన తర్వాత. ఆర్గానిక్గా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఆ టేస్టే వేరు, న్యాచురల్ టేస్ట్, ఆ టేస్ట్ వేరు. అండ్ ఇదే మేము స్టే చేసిన గ్రూప్ స్టే. ఇందులో 4 రూమ్స్ ఇంకా పూల్ ఉంటాయన్నమాట. లగేజ్ డెలివరీ ఇచ్చాక మళ్ళీ మేము ఫుడ్ ఆర్డర్ చేశాక అలాగా మనం ఏదైనా థింగ్స్ కావాలని మనం కాల్ చేస్తేనే రూమ్ సర్వీస్ వాళ్ళు వస్తారు. అక్కడ నుంచి మనకి ఒక ప్రైవసీ దొరుకుద్ది. అండ్ ఆల్సో నాకైతే ఈ స్టే బాగా నచ్చింది. ఎవరికైనా ఈ వీడియో చూసాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈ స్టేని ప్రిఫర్ చేస్తాను, రిఫర్ కూడా చేస్తాను. ఇట్లా డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. మనం ఫుడ్ తినడానికి, ఫుడ్ ఆర్డర్ చేసింది వాళ్ళు సర్వ్ చేయడానికి అన్నిటికీ డైనింగ్ హాల్ ఉంటుంది. ప్రైవేట్గా డైనింగ్ హాల్ కూడా ఒక ప్రైవసీని క్రియేట్ చేసింది. అండ్ ఇలా ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. మనం ఏవైనా డ్రింక్స్ ఆర్డర్ చేసుకున్నా అన్నీ చల్లగా చేసుకొని. చెప్పాను కదండి ల్యాండ్లైన్ అని, అది ఇదే. వన్స్ మేము అక్కడ రీచ్ అయినాక పిల్లలు ఆకలి అయిపోతే పిల్లల కోసం కొన్ని ఆర్డర్ చేసేసాం. ఫస్ట్ రీచ్ అవ్వంగానే, చెక్ ఇన్ అవ్వంగానే పిల్లలు స్నాక్స్ అదే స్టార్టర్ ప్లస్ నూడిల్స్ ఏదో ఆర్డర్ చేస్తే వాళ్ళు తినేసారు. దాని తర్వాత మేము కూడా తిన్నాక స్విమ్మింగ్ పూల్లో దిగాక మళ్ళీ ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ 7 అప్పుడు బయటికి వెళ్ళామన్నాను కదా, అప్పుడు ఇలా స్వింగ్లో ఎంజాయ్ చేశారు. పూల్ టైం అయితే బెస్ట్ టైం ఇన్ రిసార్ట్ అన్న చెప్పొచ్చు. అప్పటికి అందరికీ చాలా ఎండలో తిరిగి తిరిగి రాజమండ్రి అవన్నీ తిరిగి తిరిగి ఇంకా చల్లదనం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు అనమాట. అందుకే పూల్ టైం బాగా ఫన్గా ఎంజాయ్ చేశారు. నేను కొంచెం లేట్గానే దిగాను. ఇలా స్పీకర్ తెచ్చుకొని సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎనర్జీతో ఎంజాయ్ చేశారు. నేను యువాన్కి ఉంచాను కదా, నేను యువాన్తో పాటు బయట ఒక 1 అవర్ ఉన్నాక యువాన్కి కూడా దింపామన్నమాట. తను కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేశాక తనని మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి తనని మళ్ళీ స్నానం చేపించేసి అప్పుడు మళ్ళీ నేను దిగాను అనమాట. మేము 3 or 4 సాంగ్స్కి డ్యాన్స్ చేసాం గ్రూప్ అందరం. ఎవరైనా ఆ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి పక్కాగా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇలాగ మేము ఒక డక్లింగ్ ఇది ట్యూబ్ తీసుకొచ్చాము.
ఇదైతే చాలా ఫేమస్ అయిపోయిన సాంగ్. ఈ సాంగ్ గెస్ట్ చేసినా కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందన్నాను కదండి. అదేంటంటే ఇడ్లీ, వడ, బ్రెడ్ టోస్ట్, ఇంకా బటర్ మిల్క్, ఇంకా సెరల్స్, కార్న్‌ఫ్లేక్స్, బాయిల్డ్ ఎగ్, ఇంకా ఇడ్లీ వడ అన్నాను కదా! దానికి తగిన పొడి, చట్నీ, సాంబార్, ఇంకా మసాలా ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్, కొన్ని ఫ్రూట్స్, ఉప్మా కూడా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నాట్ బ్యాడ్ అని అంటాను, సూపర్ అని మాత్రం అనను. అండ్ ఫైనల్గా గ్రూప్ ఫొటోస్ అండ్ సమ్ మోర్ మెమరీస్ అనమాట. మెమరీస్ ఫర్ లైఫ్ టైం కదా, అందుకే కాస్త యాడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నేనైతే పక్కాగా ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ.